సొంతిల్లు కట్టుకోవాలన్న పేదోడి కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తుంది. రేపటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్ని ఎంపిక చేయనుంది. ఇందుకోసం మొబైల్ యాప్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి కూడు గూడు గుడ్డ అందరికీ అందాలనేదే కాంగ్రెస్ సర్కార్ ఆలోచన అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ అప్లికేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా శుక్రవారం నుంచి ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగనుంది. ₹10,000 ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైందని, ఇవాళ 5 లక్షలకు చేరుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రతి పేదవాడికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. తొలి దశలో అత్యంత పేదలకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. తొలి దశలో ఎస్సీలు, ఎస్టీలు, ట్రాన్స్జెండర్లు, అత్యంత పేదలకు ప్రాధాన్యం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక గొప్ప లక్ష్యంతో ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పరిశీలించడమే కాకుండా సాంకేతిక నైపుణ్యాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించి ఏ ఒక్క ఇల్లు కూడా అనర్హులకు అందకూడదు, అర్హులైన వాళ్లకే ఇల్లు చెందాలి అన్న ఆలోచనతోని నూతనంగా ఒక యాప్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి స్థాయిలో, పునాది స్థాయిలో, గోడల స్థాయిలో, స్లాబ్ స్థాయిలో, ఇల్లు పూర్తి చేసుకునే స్థాయిలో ప్రతి స్థాయిలో సాంకేతిక నైపుణ్యంతో ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా గతంలో చంద్రశేఖరరావు గారు గత ప్రభుత్వం రద్దు చేసిన హౌసింగ్ శాఖను పునరుద్ధరించడమే కాకుండా పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసుకుంటూ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాప్ ని రోజు రిలీజ్ చేయడమే కాకుండా విధి విధానాలను కూడా సరళీకృతం చేసి కుటుంబంలో 2-3 ఉంటే ఇంకా కొంచెం మంచిగా కట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు వెసులుబాటు, ఇంటి స్థలం ఒకవేళ ఉంటే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకంతో పాటు వాళ్ళు అదనంగా ఒక గది నిర్మించుకున్నా కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దు. అర్హులైన పేదలకే ఇళ్లను అందించేందుకు వీలుగా ప్రతి గ్రామం, వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్ల కమిటీల్ని ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్కో ఇంటికి ప్రభుత్వం అందించే 5 లక్షల ఆర్థిక సాయాన్ని 4 దశల్లో ఇవ్వనున్నారు. మహిళ పేరు మీద ఇంటిని మంజూరు చేయనున్నారు. పథకం కింద నిర్మించే ఇళ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండేదని, ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసి లబ్ధిదారులే ఇళ్లను నిర్మించుకునేలా అవకాశం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. లబ్ధిదారులు తమ సౌలభ్యాన్ని బట్టి 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఎంత విస్తీర్ణంలోనైనా ఇంటిని నిర్మించుకోవచ్చు.